సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు నిరవధిక సమ్మె 4వ రోజు కొనసాగుతోంది. మరోపక్క విద్యుత్ సంస్థలు ఆర్టిజన్లపై కఠిన చర్యలకు సిద్దమయ్యాయి. ఇప్పటికే హెల్త్ సర్వీసులు నిలిపివేశాయి. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమయ్యాయి. మింటి కాంపౌండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు 4 రోజులుగా సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనము మింటి కాంపౌండ్లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందున్నటువంటి ఆర్టిజన్ల నిరవధిక సమ్మె దగ్గర ఉన్నాం. ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ నిరవధిక సమ్మెలోకి దిగారు, వాళ్ళు కోరుకుంటున్న ఏంటి వాళ్ళని అర్థం. సరే, ఇంతకీ ఏంటి మీ సమస్యలు ఏంటి? మాకేం లేదండి. మాకు కొన్ని సంవత్సరాలుగా నేను ఇదే సంస్థలో చాలా కాలం పనిచేసినప్పుడు ఏమైందంటే మాకు ఇంట్లో సమస్యలు రావడం జరిగింది. మా పాపని నేనే చూసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం టైం అంటే ఇవ్వడం కుదరదని చెప్పారు. మీరు కంపల్సరీ మేము చెప్పినప్పుడే రావాలి, చెప్పినప్పుడే వెళ్ళాలి అని చెప్పారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎవరైనా చనిపోయినా, ఏదైనా వాళ్ళకి సమస్యలు వచ్చినా ఇట్లున్నది చెప్తే వాళ్ళు పట్టించుకునేదే లేదు. కాబట్టి వాళ్ళకి మేమే ఏం చేస్తామంటే ఇంత పైసలు చేసుకొని వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందని 2-3 సార్లు జరిగింది. నేను సిపిటిఐలో ఇక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి సిపిటిఐలో పనిచేయడం జరిగింది. అక్కడ పోల్ మీద ఎక్కిన ఒక అతను చనిపోవడం జరిగింది. వాళ్ళకి మేము ఇక్కడ డిపార్ట్మెంట్కి ఆ శవం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అడిగితే కూడా ఏం చేయలేకపోయారు. ఆ శవదహనానికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పైసలు లేకుండా అయిపోయినాయి అనమాట. ఆ టైంలో మేమే మొత్తం యూనియన్ వాళ్ళందరం కలిసి పైసలు వేసుకొని 2 లక్షలు 10 లక్షలు జమ చేసి వాళ్ళకు ఇట్లా మొత్తం ఆ సర్కిల్ నుంచి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఆ యూనియన్కి సంబంధించిన వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి మేడం, ఏంటి అసలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 20-30 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇప్పుడు లివింగ్ కాస్ట్ మొత్తం పెరిగిపోయింది. ఈ హైదరాబాద్లో ఇంత రేట్స్ అని ప్రతి ఒక్కటి రేట్స్ పెరుగుతున్నప్పుడు మా శాలరీస్ మాత్రం 20-30 దగ్గరనే ఆగిపోయి ఉన్నాయి. అట్లాంటి శాలరీస్తోని మేము లైఫ్ గడపాలంటే చాలా కష్టము. మెడికల్ది కూడా మాకు ఫెసిలిటీస్ ఎక్కువ లేవు. మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా కూడా మాకు చాలా లిమిటెడ్గా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అమౌంట్ ఏం రావట్లేదు చేతికి. రీసెంట్గా లక్ష్మి అని మా కొలీగ్ రిటైర్మెంట్ అయ్యింది. ఆమెకు చేతికి ఒక 30,000 కూడా రాలేదు డిపార్ట్మెంట్ తరఫున. మేము ఆర్టిజన్స్ అందరము 500 వేసుకొని ఆమెకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి ఆమెకు ఒక 1 lakh వరకు అరేంజ్ చేసి మేము ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హీనమైన పరిస్థితి ఉన్నది. దానికంటే ముందు వాళ్ళ సిస్టరు ఆమె కూడా లక్ష్మి అని ఆమె కూడా రిటైర్ అయ్యింది. ఆమె రిటైర్మెంట్కి అయితే అసలు ఏమాత్రం ఒక సింగిల్ రూపీ కూడా ఆమెకు రాలేదు. ఆమె అంటే 30 ఇయర్స్ ఆమె ఇక్కడ సర్వీస్ చేసింది. 30 ఇయర్స్ ఆమె లైఫ్ మొత్తం గడిపింది ఇక్కడ. ఆమె రిటైర్మెంట్ సర్వీస్ అయిపోయింది, మీరు రాకూడదు అని చెప్పేసి పంపించడం జరిగింది ఆమెకు. ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇక్కడ. వీళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ ఆలోచించాల్సింది అదే. వీళ్ళ జీతాలు ఎంత, ఇట్లాంటి శాలరీస్తో వీళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళ లైఫ్లో ఎట్లా, పిల్లలు లైఫ్ అంతా ఉంటుంది కదా పిల్లలది అన్ని. ఈ సంస్థకు మనం జీవితాన్ని గడుపుతున్నప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి కదా. ఈ అమౌంట్ ఎట్లా సరిపోతుంది పిల్లల ఎడ్యుకేషన్కి కానీ మెడికల్కి కానీ ప్రతిదానికి ఇబ్బందిగా ఉన్నది మాకు చాలా. సార్ మీరు చెప్పండి, మీరు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఏంటి అసలు? జనరలీ నా సెల్ఫ్ది చెప్తున్నాను. లాస్ట్ 2017లో నాకు రోడ్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే లెఫ్ట్ లెగ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ నాకు ఇంజూర్డ్ అయింది. ఇంజూర్డ్ అయిన తర్వాత నియర్లీ హాస్పిటల్లో 25 days హాస్పిటల్లో ఉండే. 25 హాస్పిటల్ డేస్ ఉండే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నియర్లీ 3 months బెడ్ రెస్ట్ మీద ఉండే. నేను సర్జరీ అయింది. దాంట్లో వచ్చి నేను ఇక్కడ చేస్తే నాకు 30 daysది లీవ్స్ నాకు శాంక్షన్ చేశారు. మిగతా 2 monthsది మా కొలీగ్స్ ఎవ్రీ కొలీగ్స్ 1,000 రూపీస్ ఇచ్చి అది నాకు మద్దతు చేశారు. మన డిపార్ట్మెంట్ నుంచి నాకు ఏం మద్దతు రాలేదు, ఉట్టి 30 days తప్ప. మళ్ళీ దీని తర్వాత ఆఫ్టర్ 4 years తర్వాత నేను రీసర్జరింగ్ చేసి రాడ్ తీసిన తర్వాత పోతే మాకు మెడికల్ లీవ్స్ అని మాకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పారు. ఆ హాస్పిటల్ పోయి మేము ఇన్సూరెన్స్ కోసం పోతే అక్కడ ఏం కాదండి, మీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇంత డబ్బులు రావు, అది డాక్టర్ ఫీజు కూడా కాదు, మీరు రావాలంటే మాకు ఇంత డబ్బులు కట్టిరండి అంటే నేను పోయి మా జిఎమ్స్కి అందరికీ చెప్తే అట్లానే నడుస్తుంది, మీరు ఏదైనా కావాలంటే చూసుకోండి లేకుంటే అంటే ఓకే అని. నేనేం చేసా, పర్సనల్ మా ఫ్రెండ్స్తో హ్యాండ్ లోన్ తీసుకున్నాను. 90,000 ఖర్చు అయింది. నాకు ఖర్చు అయితే అది రియంబర్స్మెంట్ కోసం పెట్టాను. నేను పెడితే నాకు 24,400 వచ్చింది. 90,000 ఎక్కడ, 24,000. మాది చిన్న అంటే మా కుటుంబం చిన్నది.
మాకు ఎవరి బ్యాక్ సపోర్ట్ ఉండదు. రెంట్ కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి. నేను వచ్చి పోయే దారి నాకు కొంచెం లాంగ్ ఉంది, అది పోవాలి రావాలంటే నాకు కష్టమవుతుంది. దానికోసం మేము ఏమంటున్నాము, ఎక్కువ మాకు జీతం ఇవ్వమని చెప్తలే, ఉట్టి ఏపీఆర్సీ రూల్స్లో ఏమేమి వస్తాయి అది మాకు ఇవ్వమన్నారు అంతే అండి. ఓకే, ఇది ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కదా కదిలిస్తే కన్నింటి పర్యటం అవుతున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటే, ఒకే సంస్థలో ఒకే వేతనం ఇవ్వాలంటున్నారు, అదేవిధంగా ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలంటున్నారు. అవి చేస్తేనే మా పోయినటువంటి జీతము తిరిగి వస్తుందని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు లేదంటే ప్రభుత్వానికి కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు యు.